ఓం 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 శ్రీ సత్యానంద యోగీంద్రమరుణాచలవాసిన మౌనేంద్రరమణ పాదాబ్జభృంగం వందే తమన్వహం అరుణశైలగతాశ్రమవాసినం పరమహంసమనంజనమచ్యుతం కరుణయా దదతం వ్యవహారితాం సతతమాత్మని సంస్థితమక్షరే కరుణాపూర్ణసుదాబ్ది కబలితఘనవిశ్వరూపకిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజ సువికాసాయ త్వయ్యరుణాచలః సర్వం భూత్వా స్థిత్వా ప్రళీనమేతచ్చిత్రం హృద్యహమిత్యాత్మతయా నృత్యసి భోస్తే వదంతి హృదయన్నామ త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయమనసః సౌఖ్యోపదేశం కురు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. శ్రీకృష్ణ భగవానునికి సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ పరమశివుని చరణారవిందాలకు కూడా ప్రణామాలు. మనం ఇవాళ శ్రావణమాస కార్యక్రమంలో 4వ రోజుకి ప్రవేశిస్తూ ఉన్నాం. మనం శివ మహాపురాణాన్ని గురించి తెలుసుకుంటున్నాం. పరమశివుని యొక్క మహత్వం ఇందులో చెప్పబడి ఉంది. ఈ విషయాలన్నీ కూడా మరి రోమహర్షణుడు అనేటటువంటి మహాముని శౌనకాది మహర్షులకు చెప్తున్నాడు. శౌనకాది మహర్షులు కూడా అడిగారు, అసలు భగవంతుణ్ణి ఎలా సేవించాలి, ఆయన యొక్క అనుగ్రహం ఎలా పొందాలి అంటే ఆ విషయాన్ని చెప్తున్నాడు. పురాణాలన్నీ మిత్ర సంహితాలని తెలుసుకున్నాం. మనం మిత్రుల వలె లాలించి మనం ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో, ఎలా నడవాలో ఆ విషయాలను చెప్పేటటువంటివి. అన్నీ కూడా వేదంతో సమానమైనవే. కాబట్టి ఋషులు
మరి చెప్తున్నారు ఆ రోమహర్షణుడు, నేను ఆ పరమశివుని గురించి తెలుసుకున్నది కొద్దిగే, మా గురువు గారి ద్వారా తెలుసుకున్నాను, దాన్ని చెప్తాను వినండి అని చెబుతూ ఆయన మరి ఆ పరమశివుణ్ణి ఎట్లా ధ్యానించాలా, ఎట్లా సేవించాలా, ఎలాగైతే ఆయన అనుగ్రహం పొందుతాము అంటే అప్పుడు చెప్తున్నాడు, ఈ శ్రవణము, మననము, కీర్తనము, ఈ మూడు ప్రధానంగా భగవంతుని గురించి పాడడం, భజన చేయడం, సంకీర్తన చేయడం, శ్రవణం చేయడం. తర్వాత మనం శ్రవణం చేసినటువంటి దాన్ని మాటి మాటికి అనుకోవడం, ఇది మననం అవుతుంది. కాబట్టి ఈ మూడు ప్రతి విషయంలో చెయ్యాల. ఇట్లా చేస్తూ ఉంటే మరి ఏం కలుగుతుంది అంటే సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము అనేటటువంటి ముక్తులను పొందుతాట. ఏమిటి? సాలోక్యం తవ పూజనే శివమహాదేవేది సంకీర్తనే. శంకర భగవత్పాదుల వారు శివానందలహరిలో ఈ శ్లోకం చెప్పారు. సాలోక్యం అంటే ఏమిటి? ఆయన లోకానికి, కైలాసానికి వెళ్ళడం కాదు, ఇక్కడ ఉండగానే ఆయన లోకంలో ఉండడం. ఎలాగా అంటే ఆయనకు సంబంధించినటువంటి భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం. ఏమి? ఆయనకు సంబంధించిన మందిరాల్లో ఉండడం, ఆయన భక్తులతో కలిసి జీవించడం, ఇది సాలోక్యం. సాలోక్యం చరాచరాత్మకతను ధ్యానే. సాలోక్యం అంటే భగవంతుని స్వరూపమైనటువంటి ఈ సమస్త ప్రపంచమంతా కూడా ఆ పరమశివ స్వరూపంగా భావించి ఆయన లోకంలో నేనున్నాను అని అనుకోవడం సాలోక్యం. ఇంకా సామీప్యం, సామీప్యే తవ భక్తి దుర్యజనత సాంగత్య సంభాషణే. నీ భక్తులైనటువంటి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉంటూ, నీ గురించే మాట్లాడుతూ, నీ గురించే సంకీర్తనలు చేస్తూ, నీ గురించే చింతన చేయడం సామీప్యం. ఇప్పుడు ఎవరి దగ్గర మనం ఉంటే వాళ్ళ గురించి ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటామా లేదా? అట్లా భగవంతుని గురించి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉంటే అవే చర్చలు వస్తాయి. అట్లా కాకుండా మరి పరాంగుముఖులైనటువంటి వాళ్ళతో ఉంటే లౌకికమైనటువంటి చర్చలు వస్తాయి. ఏమి? కాబట్టి మహాత్ములైనటువంటి వాళ్ళు సాధారణంగా భగవంతుని గురించే చర్చ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర లౌకిక విషయాల చర్చ ఉండదు. అట్లా సాలోక్యం, సామీప్యం, సారూప్యం, ఆయన లాంటి రూపాన్ని పొందడం. ఇప్పుడు చాలామంది మరి ఆయన రూపం ఎలా పొందుతారయ్యా అంటే ఆయన ఏం ధరిస్తారు? పరమశివుడు
రుద్రాక్షమాలలు ధరిస్తాడు. ఈయన కూడా అలాగా రుద్రాక్షమాలలో ధరించడం. ఆయన ఏం చేస్తారు, భస్మం పూసుకుంటారు. అట్లాగే ఈయన కూడా భస్మాన్ని ధరించడం. ఇంకా అనేకమైనటువంటి ఆయనతో రూపాన్ని, ఆయనతో సామీప్యాన్ని పొంది ఆ రూపాన్ని ధరించడం ఆయన సాయుజ్యం, సారూప్యం. ఇంకా ఆయనలో కలిసిపోవడం సాయుజ్యం. సాయుజ్యం తవ సిద్ధ మంత్రభక్తజన సాంగత్య సంభాషణే అని చెప్పారు. కాబట్టి ఆయన యొక్క మంత్రాన్ని జపిస్తూ 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 అలా అయిపోవడం. ఆయన రూపం ఎట్లా వస్తుందయ్యా, మరి ఆయన ఎలాగా ఎట్లా అయిపోతాడు అంటే మనకు కొన్ని ఉదాహరణలు చెప్పారు. మీరు మీ ఇళ్ళల్లో ఇక్కడ ఉంటాయో లేవో తెలియదు కానీ ఎక్కడ కనిపించవు. అవి కొన్ని ఆ ఎర్రగా ఉండేటటువంటి తుమ్మెదల్లాగా ఉంటాయి పురుగులు. మా గ్రామాల్లో ఎక్కువ అవి ఏం చేస్తాయంటే మట్టి తీసుకొని వచ్చి చిన్న గూళ్ళు అల్లుతాయి. అల్లి ఎక్కడి నుంచో పచ్చ పురుగుల్ని తెస్తాయి. ఇంత ఉంటాయి అవి. దాంట్లో పెడతాయి, పైనుంచి మట్టి కప్పేస్తాయి. దాని మీద అని ఒక రకమైనటువంటి శబ్దాన్ని చేస్తాయి. ఆ శబ్దము విని 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 అవేంటి ఈ పురుగునే తలుసుకుంటూ ఉంటాయి. ఏ పురుగుని? ఆ తుమ్మెద లాంటి ఆ పురుగుని. ఇవి కొన్ని రోజులకు ఏమవుతాయంటే అవి అలా తయారైపోయి వాటిలోంచి బయటకు వస్తాయి. చూసారు ఎప్పుడన్నా మీరు? చూడలే? మీరు ఎవ్వరు రాకపోతే చూడకపోతే సత్యానంద ఆశ్రమానికి రండి, నేను చూపిస్తా. కొన్ని రోజులకు అవి ఆ రూపం కాదు, పచ్చ పురుగులే ఉంటాయి. కానీ ఇవి ఆయన్ని తలిచి 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 చింతించి చింతించి ఆయన స్వరూపమైపోతాయి. అట్లే భగవంతుణ్ణి కూడా చింతించి 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 శివస్వరూపం. మనకు కన్నంగాడు అని తమిళనాడులో ఉంది ఒకటి, తమిళనాడు కేరళ అనుకుంటుంది. అక్కడ రామదాస్ అని ఒక ఆయన మహానుభావుడు ఉన్నాడు. ఆయనను ఆంజనేయ అవతారం అంటారు. ఏమంటారు? రామనామం చేసి 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 ఆంజనేయుని స్మరణ చేసి ఆయనకు తోక కూడా వచ్చిందట. అంటే అంత, అంటే దాని అర్థం ఏమిటి? స్వరూపమైపోతారు వాళ్ళు. అట్లాగే త్యాగరాజస్వామి వారు కూడా 96 కోట్ల రామనామం చేశాడట. ఎంత ఇట్లా చేసి ఆయన గురించే చింతనం, మననం, స్మరణం. మనము ఎప్పుడైతే జపం చేస్తూ అదే నామాన్ని జపిస్తూ జపిస్తూ ఉంటామో మన ప్రమేయం లేకుండానే ఆ నామం తిరుగుతూ ఉంటుంది లోపల. అట్లా అలవాటు చేసుకోవాలి. ఏమిటి 24 గంటలు అదే, నువ్వు వద్దన్నా కూడా వస్తూనే ఉంటుంది అది. ఆ ప్రశ్నే లేదనుకోండి మీకు. కాబట్టి అప్రయత్నంగా అటువంటిది అలవాటు అవుతుంది. కాబట్టి భగవంతుని యొక్క స్వరూపం, భగవంతుని యొక్క లోకం, భగవంతుని లోకం ఏమిటి? ఆయనకు సంబంధించినటువంటి భక్తులు ఉంటే అదే లోకం. ఇప్పుడు పండరిపురంలో వెళ్ళారనుకోండి, అక్కడ విఠల గురించే చెప్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. పూర్వము ఇంకా భజనలు చేస్తూ ఉండేవారు రోడ్లల్లో.
ఇప్పుడు అది తగ్గిపోయింది. రోడ్లల్లో భజన చేస్తూ పోతుండేవారు. దర్శనానికేమో జనాలు బాగానే వస్తున్నారు, కానీ ఇట్లా రోడ్లల్లో భజన చేయట్లా. కాబట్టి అలాగా భజన చేస్తూ సంకీర్తన చేస్తూ సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం, ఈ 4 ముక్తులు మనం బతికి ఉండగానే పొందవచ్చు అని. ఇక దీన్నే మహాసాధన అంటారు. ఏమంటారు? కాబట్టి ఇటువంటి సాధన చేస్తూ ఉండాలి. ఈ శివగాథలను వినడం, ఆయన మహిమను వాక్కుతో వర్ణించడం, కీర్తించడం, ఆయనను మనస్సులో ధ్యానించడం, ఇదే మహాసాధన. కాబట్టి ఇది వేద సంహితమైనటువంటిది మార్గం. ఇది భగవంతుణ్ణి పొందాలంటే, భగవంత్ స్వరూపం మనకు రావాలంటే, అరే ఆయన్ని స్మరించి ఆయన స్వరూపం అయిపోయాడు అంటుంటాం కదా మనం. అట్లా కాబట్టి దైవస్వరూపం అయిపోతారు వాళ్ళు. సర్వాత్కృష్టమైనటువంటి సాధ్యాన్ని పొందగలుగుతారు. సాధకమైనటువంటిది సాధనాన్ని వాడు అనుష్ఠించి ఈ లోకంలో మానవుడు కంటితో చూచి ఆ ప్రాప్తిని అన్వేషిస్తాడు. అప్రత్యక్షమైనటువంటి వాటిని కూడా ప్రత్యక్షం చేసుకోగలుగుతాడు. ఇప్పుడు కళ్ళు తెరిచి ఉన్నారు, మీ మనవడో మనవరాలో లేకపోతే బీరువాలో బంగారమో లేకపోతే ఇంకేదైనా ఉందనుకోండి, ఇప్పుడు కనిపించట్లే, మనకు కనిపిస్తుందా? అదే కళ్ళు మూసుకోండి, కనిపిస్తుందా లేదా? మీ బీరువాలో పెట్టిన బంగారం కూడా కనిపిస్తుంది. మీ మనవడో ఎవరన్నా అంత ప్రియంగా ఉంటే వాళ్ళు కూడా అరే కళ్ళల్లో మెదిలినట్టుందే అంటుంటారు కదా. కాబట్టి ఆలాపన అన్నమాట. దాన్ని ఏమంటారు? తచ్చింతనం, తత్కథనం, తదాన్యం, తదాలాపనం. తచ్చింతనం, దాని గురించి చెప్పడం, అంటే ఆ భగవంతుని గురించి చెప్పడం. తత్కథనం, తచ్చింతనం, దాని గురించే చింతించడం. అన్యోన్యం, తదాలాపనం, ఇతరులకు అరే వాడు మాట తీస్తే చాలయా వాళ్ళ గురించి చెప్తాడు అంటోంలే మనం. ఎవరన్నా అట్లా ఉండే 24 గంటలు అదే పని అని అంటే, కొంతమందికి ఏదన్నా బాగా ఇష్టంగా ఉన్నదనుకో, కొంతమంది యోగా గురించి అడిగినా అడగకపోయినా యోగా గురించి చెప్తూ ఉంటే వాళ్ళు ఉన్నారు. ఏమి అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి అట్లా మగ్నమైపోతుంటారనమాట. కాబట్టి అట్లా చేసేటటువంటిది ఇది. అందువల్ల తదాలాపనం ఏమిటది? అది ఆలాపన. ఇప్పుడు కొంతమంది ఈ మామూలుగా మెలకువతో ఉన్నప్పుడు ఏదేది చేస్తుంటారో నిద్రపోయిన తర్వాత కూడా అదే కలవరిస్తున్నాడయ్యా అంటుంటారు. అవునా? కలవరిస్తారా? కాబట్టి అటువంటి అదే ఆలాపన అంటారు. అందుకే సంగీతంలో గొప్ప సాధన ఏమిటంటే ఆలాపన. అందుకే త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తనలు ఆలాపనతో ప్రారంభమవుతాయి. మా దాంట్లో రసం రానటువంటి వాళ్ళకి అది విసుగ్గా ఉంటుంది. ఎంతసేపటికో ఆలాపన చేసి ఆ రాగం గురించి చేసి అప్పుడు ఎప్పుడో రామా నన్ను దయచూడగా రావా అంటాడు.
అంతసేపు ఆలాపన చేసిన తర్వాత ఇంతసేపు ఏమైందయ్యా అంటే అదంతా ఆలాపన భగవంతుడి గురించి. అట్లా ఆలాపన అనేటటువంటిది ఉండాల. ఉంటే నీ మనస్సు సాధనకి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు దీంట్లో చెప్పబడుతున్నాయి. కాబట్టి సారూప్యాన్ని వాడు పొందుతాడు. అటువంటి వాడికి ఇంకా భౌతికమైనటువంటి వాటివి ఏవి పట్టవండి. ఇంట్లో సారెడు సెంబెడు బియ్యం ఉన్నాయా లేదా అని కూడా వాడికి దృష్టి ఉండదు. ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు, ఎప్పటికన్నా వస్తాయి, అంతే. యదృచ్ఛ లాభ సంతుష్ట ఉంటాడు. అంటే ఏ సమయానికి ఏది దొరికితే దాంతో తృప్తి పడతాడు. ఆ సమయానికి ఆకలి వేసినప్పుడు ఇంత ఆకలి అనేటటువంటి దానికి మందు దొరికితే చాలు, అదేదన్నా కానీ మేము అట్లా ఉంటారు. దానికోసం వేరే ప్రత్యేకంగా ప్రయత్నం చేయడు. ఇక వ్యసనాలు ఉంటాయే కొంతమందికి, వాళ్ళు మాత్రం ఆ వ్యసనం పూర్తి చేసుకోవడానికి దొరికేదాకా వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ రోజుకి మళ్ళీ తెల్లారైతే మళ్ళీ వెతుక్కుంటూనే ఉంటాడు. అది వాడికి దాని మీదనే దృష్టి ఉంటుంది ఏమి. కాబట్టి వాడికి క్లేశాలు అనేటటువంటివి రావు. అభ్యాసం వల్ల సాధకుడు ఏమవుతాడు? శుభాలనే పొందుతాడు. అభ్యాసం వాడికి కూసు విద్య ఏమవుతుంది? అభ్యాసం అనేది చాలా ముఖ్యం. ఏమి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ అఖండానంద సరస్వతి స్వామి వారు ఆయన గ్రంథంలో చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఇంకా నడవడం చేతగాలే, అంబాడుతూ ఉన్నాడు. వాడు మొదటి నుంచి ప్రారంభం అంబాడడానికే ప్రయత్నం చేస్తాడు. ఎంత బోర్ల పడ్డాడంటే అంబాడడానికి. ఆ తర్వాత ఏం చేస్తాడు? కొంత సమయం రాగానే నిలబడడానికి ప్రయత్నం. అట్లా నిలబడుతూ ఎన్నిసార్లు పడిపోతాడో లెక్క పెట్టారు ఎప్పుడన్నా? నేను అయ్యో పడిపోయానే, ఇంకా నిలబడకూడదు అని అనుకుంటాడా? అనుకోడు. అది లేచి నిలబడి తర్వాత నడుస్తాడు. దూడ కూడా పుట్టిన తర్వాత వెంటనే అది నేల మీదనే ఉంటుంది. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఒక అరగంటనో ముక్కాలు గంటనో అయితే ఆ అమ్మ దాన్నంతా శుభ్రం చేసి నాకు చేస్తే అప్పుడు దానికి శక్తి వస్తుంది. శక్తి వచ్చి అది లేచి నిలబడుతుంది. కాబట్టి ఆ లేచి నిలబడ్డం అప్పుడు కూడా పడిపోతుంది. అది అంటే ప్రయత్నం చేస్తే ఎవరైనా సరే సాధ్యమవుద్దన్నమాట. ప్రయత్నం వల్ల అసాధ్యం అనేది లేదు. కాబట్టి ఈ అభ్యాసం అనేది మనకు ఈ గంపలు ఉంటాయి, గంపలు నెత్తి మీద పెట్టుకొని పోతూ ఉంటారు కదా. మనం ఒకవేళ నెత్తి మీద పెట్టుకుని నడవాలంటే దాన్ని పట్టుకోవాలి. అభ్యాసమైనటువంటి వాళ్ళు దాన్ని ఏం పట్టుకోబడలే, చుట్ట పెట్టుకొని దాని మీద పెట్టుకొని పోతూ ఉంటారు. దాంట్లో వస్తువులు కూడా ఉంటాయి, బరువు కూడా ఉంటుంది. వాళ్ళకేమీ అదే మనకు అలవాటు లేనటువంటి వాళ్లకు ఏం చేయాలి? దాన్ని పట్టుకొని జాగ్రత్తగా, అదే అభ్యాసం అంటే బ్యాలెన్స్. దాన్ని ఏమంటారు? బ్యాలెన్స్. కొంతమంది మెడ కొద్దిగా వంగుతుంది చూడండి, అంటే వాళ్ళు బ్యాలెన్స్తో పోతున్నారన్నమాట. ఈ కాపోళ్ళు వాళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ పోవట్లేదులేండి, ఆ గంపనే దొరకట్లేదు. గంపలు పెట్టుకొని పోయే వాళ్ళు చాలా తక్కువ అయిపోయినారు.
అదే, అవును, సైకిల్ మోటార్లు ఆటోలు వచ్చేసినాయి కదా. పూర్వం నడుస్తూ పోయేవాళ్ళు అలాగా, ఇప్పటికీ ఉన్నారనుకోండి. కాబట్టి ఇట్లా అంటే అభ్యాసం అంటే అది. ఇప్పుడు చూడండి, పూర్వం గిలకలు ఉండేవి. గిలక అంటే అర్థమైందా? కాలే బావులకి వేసి మధ్యలో ఇది ఉంటుంది కదా, అది దాన్ని గిలక అంటారు. ఏమి ఆ గిలకకి ఒక తాడు ఉంటుంది, బకెట్ ఉంటుంది. గిలక మధ్యలో వేసి తాడు వేస్తే దాంట్లోంచి వస్తూ ఉంటుంది, మనం తోడుతూ ఉంటే. కొత్త తాడు అయితే మాటికి పడిపోద్ది. అలవాటైనటువంటి తాడైతే దాంట్లోనే ఉండి వాడు కొద్దిగా వంకర టింకర తోడినా కూడా పడిపోద్ది. అది ఏంటి, దానికి కూడా అలవాటు ఉండాలి. అట్లా తోడే అది కొన్ని రోజులకి ఏమవుతుందంటే గిలకకి ఒక విధమైనటువంటి ఘాటు ఏర్పడుతుంది. ఏమి ఆ ఘాట్లో పడిందనుకో ఇంకా ఎక్కడికి పోదు. వీటిలాగే వీడు అభ్యాసం అనేటటువంటి ఘాట్లో పడ్డాడనుకో ఇంకా ఎక్కడికి. అందుకే ప్రహ్లాదుడు ఏమన్నాడు? అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతరంబు పాడనేర్చు. ఏమన్నాడు ప్రహ్లాదుడు? ఆ భగవంతుని యొక్క నామంలో అమృతాన్ని తాగేటటువంటి ఆ నా చిత్తము ఇతరంబు పాడనేర్చు. దానికంటే అన్యమైనటువంటిది ఎలా పాడుతుందయ్యా, కీర్తిస్తుందయ్యా అని చెప్తున్నాడు. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము. అట్లా మత్తమైనటువంటి చిత్తము ఇతరంబు పాడనేర్చు. వినత గుణశీల మాటలు వేయినేల అన్నాడు. అంటే చూడండి, దానికి 4 ఉదాహరణలు కూడా చెప్పాడు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు. మందార పుష్పంలో ఉండేటటువంటి తేనెను తాగేటటువంటి తుమ్మెద మకరందం అంటారు. దాన్ని ఏమంటారు? పుష్పంలో అవన్నీ తీసుకొని వచ్చి తేనెటీగలు ఒక చోట పెడతాయట. అది తాగేంత వరకు తాగుతాయి. వాటికి ఏమిటంటే ఎప్పుడూ దొరకదు కదా, వీటిని దాచిపెట్టుకుందాము అని ఆ తేనె తుట్టెను పెడతాయి. మరి అది ఎక్కడెక్కడికో వెళ్ళి ఆ పుష్పంలో ఉండేటటువంటి ఆ మకరందాన్నే తాగుతుంది కానీ ఇంకా వేరే ఏదన్నా చక్కెర నీళ్ళని తాగుతుంది? అది తాగదు కదా. అందుకే మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు. నిర్మల మందాకిని వీచికల జనునే రాయంచ జనునే తరంగిణులకు. నిర్మలమైనటువంటి గంగాజలాన్ని ఆస్వాదించేటటువంటి హంస ఈ మంచుగడ్డల మీదకి పోతుందా? పోదు. నిర్మల మందాకిని వీచికల జనునే రాయంచ జనునే తరంగిణులకు. లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జేరునే కుటజములకు. ఎంతో మధురమైనటువంటి మామిడి ఆకుల యొక్క చిగుళ్ళను తినేటటువంటి కోయిల తెలుసా మీ అందరికీ? చూసారా? అది కాకిలాగే ఉంటుంది కానీ దాని శబ్దము, ఆ కూత చాలా మధురంగా ఉంటుంది.
కాబట్టి అప్పుడు కూసినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది అది. దానికి స్వయంగా మామిడి ఆకుల యొక్క చిగుళ్ళు అంత తింటుందట అది, ఇంకా ఏం తినదు. అటువంటిది మరి ముళ్ళ పొదల్లో ఉండేటటువంటి ఆ ముళ్ళ ఆకులను తింటుందా? తిన్నది కదా. కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా చకోర కంబరగునే సాంద్ర నీహారములకు. అంటే ఈ చకోర పక్షి అని ఒకటి ఉంది, అది నేను కూడా చూడలేదు సుమా. అది కేవలము పూర్ణచంద్రుడు ఉదయించినప్పుడు పౌర్ణమి నాడు ఆ ధవలమైనటువంటి తెల్లని ఆ చంద్రుని యొక్క వెన్నెల అనేటటువంటి దాన్నే తాగుతుందట అది, దానికి ఆహారం అట అది. మరి మనకు ఎట్లనో తెలియదు ఏమి. అటువంటిది తాగేటటువంటి చకోర పక్షి ఈ తెల్లగా ఉండేటటువంటి మంచుగడ్డల మీదకి పోతుందా? పోదు కదా, తాగదు కదా. దానికి ఆహారం అదేట, దానికోసం అది వేచి చూస్తూ ఉంటుందట. పూర్ణేందు చంద్రికా చకోర కంబరగునే, ఆ చంద్రికలు వాటిని తాగి ఉండేటటువంటి జంతువు కూడా మన దేశంలో, అంటే మన దేశంలో కాదు ప్రపంచంలో భగవంతుడు పుట్టించి ఉన్నాడు. చూడండి, మనకేమో తెలియదు అది. అట్లా ఉండేటటువంటి ఆ జంతువు ఈ నీటితో తయారు చేయబడినటువంటి మంచుగడ్డలు తెల్లగానే ఉంటాయిగా, అవి తాగుతాయా ఏంటి అంటున్నాడు. అంటే తాగదు కదా. అట్లాగే వాళ్ళ నాన్నకు చెప్తున్నాడు, ఎవరు ప్రహ్లాద కుమారుడు, ఆ అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతం అనేటటువంటిది అమృతాన్ని తాగే నా మనస్సు ఇతరమైనటువంటి వాటికి ఎలా పోద్దాయా అని ఉదాహరణలు చెప్పి దానికి చెప్తున్నాడు. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము, దాంట్లో మునిగిపోయినటువంటి నా చిత్తము ఇతరంబు పాడనేర్చునే, ఇతరమైనటువంటి వాటి అంటే అంత దృఢంగా ఆయన సాధన చేశాడన్నమాట కదా. అంటే మనకు తెలిసినటువంటి వాటిని కొన్నింటిని చెప్పి తెలియనటువంటి చిత్తం గురించి ఆయన చెప్తున్నాడు. నాది పోదయ్యా అంటే అంత దృఢంగా, అట్లా దృఢం కావాలి మన మనస్సు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే భగవంతుని పాదారవిందాలయందు ఉండేటటువంటి స్థితిని మనం తెచ్చుకోవాలి. అంటే దీనికి ఎంతో సాధన చేస్తే ఏం లేదు, దాంట్లో మునిగిపోతే చాలండి, అదే అవుతూ ఉంటుంది, ఏమి అవుతూ ఉంటుంది. ఇప్పుడు పొలము దున్నుతూ 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 1కి 4 సార్లు దున్నితే అదే పాలలాగా అయిపోతుంది. మనం అంటుంటాం కదా, భూమి ఎంత బాగుందయా, పాలలాగా అయిపోయింది ఇది అంటే. అట్లాగే మన మనస్సు ఎంత నికృష్టమైంది. అందుకే భగవంతుడు చెప్పాడు దీంట్లో భగవద్గీతలో, వాడు ఎంత పాపాత్ముడన్నా కానీ క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడు ఎప్పుడు చెడిపోడయా, క్షిప్రం భవతి, వాడు వెంటనే ధర్మాత్ముడైపోతాడు, నన్ను తలిస్తే చాలు. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి, వెంటనే వాడు శాంతిని కూడా పొందుతాడు. కౌంతేయ ప్రతిజానీహి, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్న అర్జున, నా భక్తుడు ఎప్పటికీ చెడిపోడు, చెడిపోయినట్టుగా మనందరికీ కనిపిస్తాడు. ఏమి అట్లా. కాబట్టి ఆయన ఆ భగవంతుని మనస్సు
భగవంతుని యందు మనస్సును అలా అభ్యాసం చేయాలని చెప్తున్నాడు ఇక్కడ. అట్లా ఉండాలంటే ఏంటి? అభ్యాసం, శ్రవణ మననాలకు అభ్యాసం చేయాల. ఇటువంటి అభ్యాసం వల్ల వాడికి ఏమవుతుంది? నిష్ఠ కుదురుతుంది. నిష్ఠ భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, ఏ ఏ దేవుణ్ణి ఎలా ఎలా వాడు ధ్యానిస్తూ ఉంటాడో ఇట్లా సాధన చేస్తే ఆయా దేవతల యందు వాడికి నిష్ఠ కుదురుతుంది. ఇప్పుడు కొంతమంది ఒక దేవుడి దగ్గరికి పోతుంటారు, అక్కడ ఏదో మంచి వాళ్ళకు జరిగింది అని అనిపిస్తుంది. వెళ్ళని వాళ్ళు ఏమనుకుంటారు? మేము ఇక్కడికి పోవాలా? మన ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ ఎక్కువగా నరసింహస్వామి లేదంటే రాజరాజేశ్వర స్వామి, అంతే కదా. ఇట్లా పోయినప్పుడంతా కూడా ఎప్పుడో ఒకప్పుడు అలా దర్శనం చేసుకొని స్వామివారిని సేవించుకొని వస్తూ ఉంటారు. కాబట్టి ఈ శ్రవణ మనన కీర్తనాలు మరి చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఇంకా చెప్తున్నాడు ఏమిటంటే, నా గురువైనటువంటి పరాశర మహర్షి కుమారుడు ఎవరు? వ్యాస భగవానుడు. మరి ఆయన సరస్వతీ నదీ తీరంలో కూర్చొని తపశ్చర్య చేస్తున్నట. ఎవరికి చెప్తున్నాడు ఇది? రోమహర్షణ మహర్షి శౌనకాది మహర్షులకు చెప్తున్నాడు. వ్యాస భగవానుడు సరస్వతీ నదీ తీరంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తూ ఉండగా సనత్కుమారుడు వచ్చాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి పేర్లన్నీ. ఏమి? సనత్కుమారుడు. ఆయన ఎవరు? బ్రహ్మమానస పుత్రుడు. 4 బ్రహ్మమానస పుత్రులు వాళ్ళు. సనత్కుమార, సనస్సుజాత, సనకస, సనందనుడు, వాళ్ళు 4. కాబట్టి సనత్కుమారుడు వచ్చాట. ఆయన ఆ గగనం నుంచి మంచి ప్రకాశవంతమైనటువంటి ఒక విమానంలో దిగాడు. దిగి చూశాడు యాదృచ్ఛికంగా. అలాగా చూస్తే ఈ సరస్వతీ నదీ తీరంలో ఒక ఆసనం వేసుకొని కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వ్యాస మహర్షిని చూశాడు. అరే, ఈయన వేదాలు 4 వేదాలు రాశాడు, 18 పురాణాలు రాశాడు, 18 ఉపపురాణాలు రాశాడు, ఎంతో మరి ఉత్తరమీమాంస, పూర్వమీమాంస, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ రాశాడు. ఇంకా ఆయనకు నిశ్చలం కాలేదా మనస్సు? ఇంకా ఆయన ధ్యానం చేస్తున్నాడే, ఏమిటబ్బా అని అనుకున్నాట ఆయన. ఎవరు? సనత్కుమారుడు. అప్పుడు కిందికి దిగాడు. దిగి తర్వాత వెంటనే ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండేటటువంటి వ్యాస మహర్షి అలికిడి, ఎవరన్నా వస్తే అలికిడి వస్తుంది, ఆయన కళ్ళు తెరిచి చూశాడట. చూసేసరికి సాక్షాత్తు సనత్కుమారుడు దిగాడు. వెంటనే ఆసనం నుంచి దిగి ఆయన స్వామికి స్వాగతం చెప్పి మరి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆయన్ని సత్కరించి ఒక ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి నమస్కారం చేసి భక్తి గౌరవాలతో ఆయనకు సేవ చేశాడు, పూజించాడు. ఆ తర్వాత సనత్కుమారుడు మరి ఎంతో సంతోషించాడట. రాగానే ఎవరినన్నా పిలిచి అలా మనం చెప్తే సంతోషిస్తారు కదా. అప్పుడు వ్యాసుని ఆ సనత్కుమారుడు ఇలా అడిగాడు, వ్యాసముని, నువ్వు ఈ సరస్వతీ నదీ తీరంలో ఇంత అద్భుతంగా తపస్సు చేస్తున్నావు, మరి ఏం పొందాలని నీకు అని అడిగాడు. అడిగితే అప్పుడు వ్యాస భగవానుడు అన్నాడు,
వ్యాసుడు ఏమంటారంటే, వెతకబోయిన వాడికి ఆ గాలం వేస్తాను చూడండి. ఒక్కొక్కసారి గాలం, పూర్వం మీకు తెలుసు ఆ గాలం వేసేది దేంట్లో వేస్తారు? ఏ గాలమే దాంట్లో కాదు. ఇప్పుడు బావిలో ఒక్కొక్కసారి మనం చేద తాడుతో తీస్తూ ఉంటాం. ఆ బకెట్ ఆ తాడు తెగిపోయి ఏంటి దాంట్లో పడిపోతుంది. కూర అంటారు కొంతమంది. దానికి ఒక గాలం ఉంటుంది. ఆ గాలం వేరే, చేపలను పట్టేటటువంటి గాలం వేరే. మీరు అదే అనుకుంటున్నారు? అదే గాలం అని కూడా అంటారు, గాలం కూడా అంటారు. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క కాబట్టి అది ఉంటుందే, దాన్ని అంటే ఇట్లా దానికి ఒక తాడు కట్టి ఇలా తిప్పుతారు. మన మహర్షుల వారు చెప్తూ ఉండేవారు దాని గురించి. ఇప్పుడు మంచి సంస్కారవంతులుగా దాంట్లో 4 రకాలుగా పడుతుందంట. ఏంటి ఆ బొక్కెన అంటారా, లేకపోతే బకెట్ అంటారా? బొక్కెన. అది బోర్ల పడ్డదనుకో, ఇక పక్కకు పడ్డదనుకో, ఇట్లా పైనుంచి ఇలాగ పడ్డదనుకో, తర్వాత ఇట్లా పడ్డటువంటివి కొద్దిగా ఇట్లా పైకి పడ్డటువంటిది ఏంటి ఇట్లా వేయగానే అది కూడా రాదు. అది కూడా ఎట్లా వస్తుంది అంటే, దాని ఆ బొక్కెనకి ఇంత కాడ ఉంటుంది కదా, అది పక్కకు పడింది అయితే తొందరగా వస్తుందంట. ఏమి అదే దాని మీదనే పడి అట్లనే ఉన్నదనుకో, ఎంత తిప్పినా ఆ కాడి అంటుకుంటే కదా వస్తుంది, అట్లా రాదు. తర్వాత మళ్ళీ పక్కకు పడ్డది పర్లేదు ఒక రకంగా, అది లోపల తిప్పుతారు, దాన్ని పెట్టి ఇలా ఇలా తిప్పుతారు. తర్వాత ఇట్లా బోర్ల పడింది అనుకో, ఒక్కొక్కసారి కొండి దానికి ఇన్ని ఉంటాయి, రకరకాలైనటువంటివి, ఒక 5, 6, 10 ఉంటాయి. అవన్నీ ఏదో ఒకటి తట్టుకొని లాస్ట్కి ఇట్లా బోర్ల పడ్డది కూడా ఒక్కోసారి దానికి ఏదన్నా చిన్న ఇది ఉంటే ఆ తట్టుకున్న తర్వాత మెల్లగా తీస్తారు దాన్ని, లేకపోతే మళ్ళీ పడిపోతే. అంటే సాధన అంటే ఇదే. ఇట్లా అంటే బోర్ల పడ్డటువంటి వాడు తొందరగా రాడయ్యా, ఏమి పక్కకు పడ్డటువంటి వాడు లాగా. ఈ శ్రోతల్లో సాధకుల్లో కూడా ఇటువంటి వాళ్ళే ఉంటారు. ఏమిటి, నువ్వు బోర్ల పడ్డావు అనుకో, అది నీకు ఈ సత్సంగం అనేది అంటుకోదు తొందరగా అట్లా. కాబట్టి వాళ్ళ యొక్క మానసిక స్థితిని, ఆ గాలానికి మనం ఏంటి భగవంతుని యొక్క నామం అనేటటువంటి గాలానికి మనం తట్టుకోవాలి, అప్పుడు మనం పైకి వస్తాం. అట్లాగే మరొకటి కూడా చెప్పారు, ఏమిటంటే ఈ సాధకుల్లో పరిపక్వము చెందినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారట. కొంతమంది దానికి కూడా భగవాన్ల వారు చెప్పారు. ఒకడు మంచి ఒక విత్తనము వేశాడు, వాడు ఆ విత్తనమేమో మంచిదే, కానీ అది భూమి మీద పడింది అనుకో, మంచి సారవంతమైనటువంటి భూమి మీద మంచిగా మొలకెత్తుతుంది. అదే విత్తనము ముళ్ళ పొదల్లో పడింది అనుకో, అది మొలకెత్తుతుంది, కానీ ఆ ముళ్ళ పొదలు ఉండడం వల్ల అది పైకి ఎదిగి రాదు. ఏమి ఇక మరొకటి, ఈ సారవంతమైనటువంటి భూమి కాకుండా ఏదో బంజరు భూమి ఏదో అంటారు, తౌడు, దాంట్లో పడింది అనుకో అసలు మొలకెత్తదు. ఏమి ఇంకా రాయి మీద పడింది అనుకో అసలు రాదు. అట్లా సాధకులు కూడా రాయి మీద పడ్డటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారంట. వాళ్ళకి ఎంత చెప్పినా, కొంతమంది చౌట భూమిలో పడ్డటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది
మరి ముళ్ళ పొదల్లో పడ్డటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది సారవంతమైనటువంటి. ఇక మనం అంతా ఎట్లా ఉన్నామో మనమే చూసుకోవాలా. మనం చెప్పేది కాదు. ఇక చాలామంది ఏమిటంటే ముళ్ళ పొదల్లో పడ్డటువంటి వాళ్ళే ఎక్కువ. వాళ్ళు ఏం మొలుస్తారు, వాళ్ళకు ఉంటుంది ఏదో కొంత ఆసక్తి, కానీ వాళ్ళు బయటకు రాలేదు. అయ్యో ఇప్పుడే ఇదొచ్చింది అదొచ్చింది, వీళ్ళతో ఇబ్బంది, వాళ్ళు అంటే ఈ లౌకికమైనటువంటి ప్రసంగాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇట్లా సాధకులు కాకుండా వాడు సారవంతమైనటువంటి హృదయాన్ని తయారు చేసుకోవాలి. మన హృదయము ఎట్లా తయారు చేసుకోవాలా? మంచి విత్తనం వేయగానే మొలకెత్తి ఫలాన్ని ఇచ్చేటటువంటి భూమిగా ఉండాలి మన హృదయం. కాబట్టి హృదయం అంటే దానికి అర్థం ఏమిటి? కామక్రోధాదులు లేకుండా నిష్కాపట్యంగా ఉండేటటువంటి మనస్సును తయారు చేసుకోవాలి. కపటమున్నా ఇది రాదు, బయట ఒకటి లోపల ఒకటి ఉంటే నీకేమి పడుతుంది? పట్టదు. అందువల్ల సాధకుడు ఆ విధంగా తన యొక్క మనస్సును తయారు చేసుకుంటే మనం విన్నటువంటిది, మననం చేసేటటువంటిది, గురుదేవుడు ఉపదేశించినటువంటి మంత్రము తొందరగా ఫలిస్తుంది, వాడికి సిద్ధి తొందరగా కలుగుతుంది. అందువల్ల ఇక్కడ వ్యాస భగవానుడు అట్లా తపస్సు చేస్తూ ఉంటే ఆయనకు ఎవరు వచ్చారు? సనత్కుమారుడు వచ్చాడు. అడిగాడు, ఏమిటయ్యా అంటే ఆయన అనుకుంటున్నాడట, దారిన పోయేటటువంటి వాడికి ఏదో బంగారు గిన్నె కాలుకు తట్టుకున్నట్టు, ఏమి అట్లా నువ్వు వచ్చినావయ్యా మహానుభావా అని ఆయనకు నమస్కారం చేశాడు వ్యాస భగవానుడు. అయ్యా ఏం లేదు, ధర్మార్థ కామ మోక్షాలకు ప్రత్యేకమైనటువంటి ఆదరణ చతుర్విధ పురుషార్థాల్లో ఎక్కడైనా ఉంది. అయితే ఈ లోకమంతా నన్ను గురువుగా సేవిస్తున్నది, వ్యాస భగవానుడు అంటున్నాడు, సేవిస్తున్నది. అయినా మోక్ష మార్గాన్ని తెలుసుకోలేకుండా ఉన్నా. ఏమి మోక్ష మార్గం? లోకమంతా మరి ఈ విషయంలో నాకు ఇంకా స్థిరత్వం చిక్కలే. ఎవరంటున్నారు ఈ మాట? వ్యాస భగవానుడు అంటున్నాడు. ఎందుకంటే మరి భాగవతంలో ఇంకా ఆయనకు రాగం పోలేదట, మమకారం పోలేదట. ఏం చెప్పారంటే శుకయోగీంద్రుడు ఆయన కొడుకే కదా, నేను తపస్సు చేసుకోవడానికి నేను పోతున్నా అంటే ఆయన వెనుక ఈయన కూడా పరిగెత్తాడట. హాజుహావా అని అంటే సుఖ అని ఆయన వెంట పోయాడట. శుకయోగీంద్రుడు నిశ్చింతగా నిర్వికారంగా పోతున్నాడు. అక్కడ కొంతమంది స్త్రీలు స్నానాలు చేస్తున్నారట. ఆయనను చూస్తే ఏమి అనిపించలే. ఈయన అట్లా అరుస్తూ పోతూ ఉంటే వెంటనే వాళ్ళు అందరూ వస్త్రాలు కట్టుకున్నారట. ఈయనకు కంటబడింది వ్యాస భగవానుడికి. అప్పుడు ఆశ్చర్యం వేసింది ఈయనకు, నేను ముసలోన్ని, మరి ఆయన 16 ఏళ్ళ యువకుడు, ఆయన పోతూ ఉంటే వీళ్ళకేం సిగ్గు ఏమి రాలే, నేను ముసలోని ఎట్లా వచ్చిందని వాళ్ళనే అడిగాడట. అడిగితే నీకు ఇంకా దేహాభిమానం ఉందయ్యా, ఆయనకు లేదు, స్త్రీలు ఎవరో పురుషులు ఎవరో ఆయనకేం లేదు అని చెప్పారట వాళ్ళు. కాబట్టి దేహాభిమానం ఉన్నంత వరకు ఈ అభిమానం మానవుణ్ణి బంధిస్తూ ఉంటుంది. అంటే లోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఉండాల్సిందే, కాకపోతే ఏమిటి, అభిమానం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నాకు మోక్షం గురించి తెలుసుకోలేకుండా ఉన్నానయ్యా, అది స్థిరత్వం చిక్కలేదు, ఇంకా చాంచల్యం కలుగుతోంది, దాని గురించి నాకు చెప్పవయ్యా, అశాంతిగా ఉంది నాకు అన్నాడు. ఏంటి, అందుకే అశాంతిగా ఉంటేనే కదా నారదుడు వచ్చి ఆయనకు ఉపదేశం చేస్తే వ్యాస భగవానునికి భాగవతం రాస్తే ఆయనకు శాంతి వచ్చిందట. ఏమి, కాబట్టి మోక్షార్థినై తపస్సు చేస్తున్నా అన్నాడు. ఎవరు?
వ్యాస భగవానుడు. మరి వ్యాస భగవానుని యొక్క చింతన, వ్యాస భగవాను యొక్క ఆవేదన, ఆయన యొక్క జిజ్ఞాసను అర్థం చేసుకున్నటువంటి వాడై సనత్కుమారుడు దయార్థమైనటువంటి దృష్టితో కుమారా వ్యాసముని, పూర్వం నేను కూడా మోక్షార్థినై అనేక చిత్తచాంచల్యతో ఉన్నాను, అనేకమైనటువంటి సాధనలు చేశాను, పర్వతం మీద తపస్సు చేశాను, నా తపస్సు ఫలించింది, శివానుగ్రహం చేత నేను మరి ఈ మోక్షాన్ని పొందాను. దయాళువైనటువంటి ఆ భగవంతుడు నందికేశ్వరుణ్ణి నాకు పంపించాడు, ఆయన ద్వారా మోక్షాన్ని గురించి విన్నాను, నాకప్పుడు ముక్తి కలిగింది. మరి నా నందికేశ్వరుడు చెప్పినటువంటి విషయాన్ని నీకు కూడా చెబుతా విను అన్నట్ట. అది అంటే ప్రసంగము ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో చూడండి. ఏమి కాబట్టి ఆయన కూడా ఏం చెప్పాడయ్యా అంటే ఈ శ్రవణ మనన కీర్తనములే చెప్పాడట. ఏం చెప్పాడు? శ్రవణ మనన కీర్తనం అంటే భగవంతుని గురించి కీర్తించడం, భగవంతుని గురించి శ్రవణం చేయడం, భగవంతుని గురించి మననం మాటి మాటికి లోపల అనుకుంటూ ఉండడం. కాబట్టి ఇవి ఇటువంటి సందేహాలను తీర్చి మోక్షోపాయాన్ని ఆయనకు చెప్పాడు. అప్పుడు శివుని శ్రవణ మనన కీర్తనాదులు ఆచరించి మరి వీటి యందు కూడా ఆయన అడుగుతున్నాడు వ్యాస భగవానుడు. శ్రవణం చేయడం వాడికి రాదు, కీర్తన చేయడం రాదు, మననం చేయడం అంతకంటే రాదు, అటువంటి వాడికి ఎట్లా ఈ మోక్ష మార్గం అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు. ఆ విషయం మనం రేపు తెలుసుకుందాం. అవును, మరి ఆయన ఇప్పుడు సమయం అయిపోయింది కదా, కాబట్టి భగవంతుని గురించి ఏం చెప్పాడో ఎవరు సనక సనందుడు సనత్కుమారుడు అంటే వ్యాసునితో మాట్లాడుతున్నాడు కదా, ఆయనకి ఎవరు చెప్పారంట? నందికేశ్వరుడు చెప్పాడట. ఆయన చెప్పినటువంటి విషయాన్ని మనం ఏం చెప్పాడో రేపు తెలుసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ,
ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రాజా రామచంద్ర భగవాన్ की सीता माई की पवन सुत हनुमान की गोपाल कृष्ण भगवान की तारकेश्वर भगवान की जगदम्बा माई की सद्गुरु सत्य भगवान की हर नमः पार्वती पतये हर हर महादेव।